హలో అండి, నమస్తే. అద్భుతమైన హెల్దీ రెసిపీతో మేము ముందుకు వచ్చాను. అదేంటంటే మునగాకు కారం అండి. చక్కగా నిల్వ ఉంటుంది, ఎన్ని రోజులైనా పిల్లలందరికీ పంపించుకోవచ్చు. హెల్త్ విషయంలో ఏ కర్రీలో అయినా చల్లుకోవచ్చు. మీకు చేదు అట్లాంటి వగైరాలు ఉండవు. ఇంత గ్యారెంటీ ఎందుకు ఇస్తున్నానంటే నేను చాలాసార్లు చేశాను, తిన్నాను కాబట్టి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కసారి చూద్దామా. ఇదిగోండి మునగాకు మా చెట్టుది, ఇంటి ముందు చెట్టు ఉంది. 2-3 చెట్లు ఉన్నాయి. అంటే ఒకటి కొట్టేసినప్పుడు ఇంకోటి ఉంటుందని చెప్పి ఆల్టర్నేటివ్ పెడుతుంటాం అన్నమాట. దాంట్లో నిన్న చెట్లు కొట్టేసినప్పుడు పైనుంచి కొమ్మలు కొన్ని కిందకేసి అవి మాత్రం పారేయద్దు, నీడకి ఆరబెట్టు అని చెప్పిన. ఆరబెట్టారు నీడకి. 1-2 పూట్ల నుంచి నీడకే ఉంది, ఇది ఎండకి పెట్టలేదు. ఇప్పుడు దీన్ని పొడి పొడిగా వేయిస్తా. ఆకులు కొమ్మలు ఉన్నప్పుడే కడిగేసి ఇట్లా నీళ్ళల్లో జల్లపరిచి తీసేసినాము. ఆ తర్వాత ఆరినాక దూసింది. ఈ మునగాకు ఎంత ఉంటే అంత వేయించి పెట్టుకోవచ్చండి. అంత మనము పొడిగి వాడాలని లేదు, ఎంత కావాలంటే అంతే తీసుకుందాం. అది ఎంత అనేది మీకు గ్రామ్స్లో నేను చెప్తాను. చలో ఇది ఫ్రై చేద్దాం. ఉత్త పెంక మీద ఫ్రై చేయాలి. మనం ఆరబెట్టి వేయించుకుంటే ఇందులో తడి ఉండదు, మంచిగా పొడి పొడిగా అయిపోతుంది. అండ్ వేగటం కూడా కరకరా వేగుతుంది. ఈరోజు డల్గా ఉన్నట్టు అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ పొద్దున్న నేను రెసిపీ చేసి, మనకి కొరమేను ఎగురు చూసారా మన ఛానల్లో ఆల్రెడీ చూస్తే కనుక, అది చేసి లంచ్ ఉంటే వెళ్ళాను ఒక దగ్గరికి. వెళ్ళొచ్చిన తర్వాత మునగాకు కారం చేయాలి అనగానే అరే వీడియో కూడా చేసేస్తాను, పర్వాలేదులే, సేమ్ డ్రెస్ అయినా మొహం బాగాలేకపోయినా చెప్తుంది ప్రమిళ, లిప్స్టిక్ లేదు. పేదింటి అమ్మాయిలా ఉన్నానంట నేను. అవును పేదింటి అమ్మాయినే కదా అని చెప్తున్నా. ఎందుకంటే రిచ్నెస్కి స్కేల్ ఎక్కడది అసలు. ఎంత రిచ్ అయినా ఎక్కడో అక్కడ మనం పేదోళ్ళమే. మానసికంగా సంతోషంగా రిచ్గా ఉంటే చాలు. ఎంత డబ్బున్నా మన మనసులో ఉన్న సంతోషమే కౌంట్. మనశ్శాంతి కౌంట్స్ ఎ లాట్. అది ఎక్కడున్నా ఉంటుంది మనకి, ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే. చక్కగా ఇది లో ఫ్లేమ్ కూడా ఏం లేదు, పెద్ద మీడియం ఫ్లేమ్ ఉంది, వేయించేస్తున్నా. అండ్ ఇవాళ కాకరకాయ పచ్చడి కూడా చేయబోతున్నా. నేను ఏమైనా చేయాల్సినవి ఉంటే అప్పటిదాకా ఆ వీడియో లేకపోతే ఎలా ఉన్నా వీడియో చేసేద్దాం ఫస్ట్ అంటాను. ఇప్పుడు కాకరకాయ కూడా పచ్చడి కాదు, ఫ్రై, కానీ చాలా రోజులు నిల్వ ఉంటుంది. అది చేయబోతున్నా. డ్రెస్ మార్చుకుంటాలండి, స్నానం చేసేస్తా. ఔషధాలకు కానీ అండి మునగాకు నిజంగా మన బాడీలో ప్రతి ఆర్గాన్కి మంచిది. మునగాకు చాలా మంచిది. భగవంతుడు మనకి బాగుపడటానికి చాలా ముక్కల్ని ఇచ్చాడు, నేచర్లో చాలా ఇన్కల్కేట్ చేసి ఇచ్చాడు. మనం దాన్ని గుర్తించట్లేము, గుర్తించినా కానీ నెగ్లెక్ట్ చేస్తున్నాము. గమనించండి. మీకు చెప్పేంత గొప్పదాన్ని కాదు అసలు, కానీ పిల్లలు విన్నా వినకున్నా మన అనుకునే వాళ్ళకి చెప్తాం కదా, అంతే, పార్ట్ ఆఫ్ ఇట్. నేను రోజు మునగాకు కరివేపాకు జ్యూస్ తాగుతా ఈవినింగ్. అది చాలా చేదుగా చండాలంగా ఉంటుంది. రైట్, అది ఇచ్చే హెల్త్ ముందు టక్కని ఇట్లా కొట్టేసి దింపేస్తా. దాని టేస్ట్ చూసి ఎంత ఎక్కడిది, వెంటనే నోరు పుక్కిలిని చూసేస్తా. నీళ్ళు ఏమన్నా ఉంటే తాగేస్తా. గొంతులో కూడా చేయదు. నాలుక మీద తప్పితే మనకు వేరే దగ్గర ఎక్కడ కూడా రుచి తెలియదు. దానికి అంటకుండా ఇట్లా గట్టిగట్ట వేసేసాం అనుకోండి, కోపం పొట్ట తిప్పలు పొట్ట పడుతుంది. వేగే కొద్దీ దాన్ని తరిగిపోతుంది చూసారా. వేయించేసాక ఇంకేముంటుంది మేడం ఇందులో అది ఇది అంటే, కాదండి, నువ్వు వేయించు ఏమో అంటారు కదా, ఎంత చేసినా కానీ దేని విలువ దానికే ఉంటుంది. మీరు ఎంత వేయించినా ఏం చేసినా కానీ దానిలో ఉండేవి ఏమైనా 1% అటు ఇటుగా తగ్గుతాయేమో కానీ అసలు పూర్తిగా లేకుండా అయితే పోవు. మనం ఇంత మునగాకు ఇంత నేను దోసినప్పుడైతే ఇంత మునగాకు ఇంత అయింది, పొడి చేస్తే ఇంత అవుతుంది. అంటే ఒక ముద్దలో మనం ఎంత ఆరోగ్యాన్ని కలుపుతున్నాం చూడండి. రంగు మారకుండా వేయించండి, గలగల అంటుంది. చలో చాలండి. కరకర తీసి వేరే దగ్గరగో ఇట్లా లేవాలి, కరకర అనాలి ఇట్లా. దీన్ని కొంచెం చల్లారనిద్దాం. మనం అవన్నీ వేయించుకునే లోపు ఈ చల్లారింది సరిపోతుంది మనకి. వెల్లుల్లి చూసారా మంచిగా ఒలిచి ఇలా డబ్బాలో పోసి పెట్టుకుంటే, అల్లం కూడా అంతే, ఇలానే డబ్బాలో చేసి పెట్టుకుంటాము. ఎప్పుడు అల్లం వెల్లుల్లి కావాలన్నా ఇందులోంచి 4, అందులోంచి చిన్న ముక్క తీసి అప్పటికప్పుడు దంచి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఇట్స్ ఎ టిప్. ఇలాంటి డబ్బాలన్నీ అందుకే తెప్పించుకున్నాను. దాదాపు 16 అయిపోయింది. అల్లం ఖాళీ అయిపోయింది, నిండు పెట్టాము. ఇది కూడా ఏం కొంచెం కూడా ఖరాబ్ కాదండి. పొట్టు తీసేసి క్లీన్ చేసి ఇట్లా
దేంట్లోకైనా బాగుంటుంది. వాడకం ఎక్కువ చేస్తాం ఇట్లా రెడీగా ఉంటే. టీలో వేయొచ్చు, దేంట్లో అంటే దాంట్లో దంచుకోవచ్చు, అల్లము జ్యూసెస్లో వేయొచ్చు. అండ్ వెల్లుల్లి కూడా అంతే, ఒక్కొక్క కర్రీలో ఎంత వెల్లుల్లి వేసేస్తాను నేను. సో కొంచెం ఒక్క చుక్క ఆయిల్ వేస్తున్నాను. ఒక పెద్ద పాయ కిచెన్ అండి ఇట్లా ఆర్గనైజింగ్ ఇంట్రెస్టింగ్గా తీర్చిదిద్దుకుంటే వంట చేయడం చాలా ఈజీ అవటం కాదు, చాలా ఇంట్రెస్టింగ్గా అవుతుంది. అండ్ మన పిల్లలకి మనం కొత్త మంచి నేర్పించిన వాళ్ళం అవుతాం. దీనిలో నేను ఆ చుక్క నూనెలోనే ఇదిగోండి ఒక 6 ఎండుమిర్చి వేసాను. మనకి కారం ఎంత కావాలనే దాన్ని బట్టి ఎండుమిర్చి కారం యాడ్ చేసుకుందాము. నేను ఒక 6 ఎండుమిర్చి వేసాను. 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను. ఒక 2 టీ స్పూన్స్ పచ్చిశనగపప్పు, ఒక 1 టీ స్పూన్ మినపప్పు, ఒక 1 టీ స్పూన్ మెంతులు, ఒక 1 టీ స్పూన్ ఆవాలు, ఒక 1 టీ స్పూన్ జీలకర్ర అండ్ చింతపండు. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రెక్కలు ఇప్పుడే వేయండి. నా దగ్గర పౌడర్ ఉంది, అది వేస్తాను నేను. రెక్కలు వేయట్లేదు, ఇదిగోండి ఇంత చింతపండు చక్కగా వేయించేస్తున్నాను. చింతపండు కూడా పౌడర్ చేసి పెట్టుకున్నానండి మొన్న ఎండాకాలంలో. ఒక్కసారి చేస్తే మాకు చాలా 1 సంవత్సరం వస్తుంది. ఎందుకంటే కొన్నిట్లో పౌడర్ మాత్రమే వేయగలం, చింతపండు వేయలేం. అట్లాంటి వాటికి ఇది యూస్ చేస్తాను. ఇది నా పాతది, లాస్ట్ ఇయర్ చేసుకున్నది. లాస్ట్ ఇయర్ ఎండాకాలంలో దీన్ని నిండా చేస్తే సంవత్సరం అంతా వచ్చింది నాకు. ఇది లాస్ట్ ఇయర్ది, ఇది ఈ సంవత్సరంది, మొన్న చేశాను. ఇది చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇది కిలో చింతపండుకి 750-800 పౌడర్ వచ్చింది. ఒక 200 గ్రాములు మనకి ఆవిరైపోతుంది ఎండకి. ఇంక ఇది నయమండి. వెల్లుల్లి అయితే 2 కిలోల వెల్లుల్లికి నాకు 1/2 కిలో వెల్లుల్లి పౌడర్ వచ్చింది. 2 కిలోల వెల్లుల్లిపాయలకి, మళ్ళీ పొట్టుతోటి. అందుకే వెల్లుల్లి పౌడర్ చేయటం మానేసా. ఇంకా సొంటి అల్లం పౌడర్ బెటర్. మన లైఫ్లో మన కిచెన్లో పనికొచ్చే టిప్స్, పనికొచ్చే మాటలే మాట్లాడతానండి. టైంపాస్ కబుర్లు చెప్పను నేను. అసలు వీడియో లెంగ్తీ అవుతుందని తగ్గించుకుంటున్నాను బాగా ఈ మధ్యన. ఇదిగోమ్మ కరివేపాకు, కరివేపాకు కారం కూడా ఇంచుమించు ఇలాగే చేయొచ్చండి. 1-2 చిన్న డిఫరెన్సెస్ ఇట్లా యాస్టేజ్గా కూడా చేయొచ్చు మీరు. టేస్ట్ కోసం 2 వేసిన కరివేపాకు ఎక్కువ. ఇది కూడా మా దొడ్లోదే. అంటే ఇంకా అదంతే, కొంత తృప్తి. గోధుమ గడ్డి, వాము ఆకులు, తమలపాకులు, తిప్పతీగ, ఇంకా కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర, మునగాకు, శంకు పుష్పాలు. ఇవేంటంటే పెద్ద కష్టం లేకుండా ఈజీగా పెరిగాయండి. ఒకసారి వేసినామంటే వస్తూనే ఉంటాయి, వద్దన్న వస్తాయి. ఒక కొత్తిమీర ఒకటే కొంచెం టఫ్, మిగతా అన్నీ డెడ్ ఈజీ పెంచటం. పెద్ద ప్లేస్ కూడా అవసరం లేదు. అండ్ నేను దగ్గర కూర్చొని నేను ఒక్కదాన్నే నేనేం చేయను, అవన్నీ కూడా చెప్పించుకుంటా ఎప్పటికప్పుడు. చేయించుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఎలాగలా అంతే. చేసేంత ఓపిక లేదా అనను కానీ నేను అంత వేరే దానికి ఆ టైం కేటాయిస్తూ ఉంటాను. ఎర్రకారం ఎక్కువ తక్కువ వేసిన దానికన్నా ఇట్లా ఒక 5-6 ఎండుమిరపకాయలు వేస్తే మనము ఎక్కువ పొడి తినచ్చు తక్కువ అన్నంలో. అప్పుడు లోపలికి ఇంటేక్ ఎక్కువ ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా ఒక ఔషధం మనకి. ప్రతి ఒక్కటి కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, మెంతులు, జీలకర్ర, పచ్చిపప్పు, మినప్పప్పు, ఇంకా వాట్ నాట్ అండి. అండ్ ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఒక టిప్ కంపల్సరీ చెప్పాలి నేను. వెల్లుల్లిపాయలు తీసి ఏరి పక్కకు పెట్టండి. ఫస్ట్ ఇది గ్రైండ్ చేయండి, ఆ తర్వాత మునగాకు కలపండి. కలిపి ఒక్కసారి మొత్తం స్పూన్తో తిప్పి అది గ్రైండ్ చేయండి. లాస్ట్కి ఇద్దరు వెల్లుల్లి దంచి బయట రోట్లో దంచి కలుపుకోండి, ఈజీగా అవుతుంది. లేకపోతే ఇది మీకు మిక్సీకి పట్టేసి ముద్ద అవుతుంది. పక్కకు పెట్టి దంచి లాస్ట్కి ఒక్కసారి ఇట్లా బర్రానండి. వెల్లుల్లి ఒక్కటే, వేరే ఏమీ కాదు. కొంచెం పసుపు వేసేస్తున్నాను, అయిపోయింది ఇంకా. అండ్ ఇందులోకి ఎంత ఉప్పు పడుతుందో నేను 1 టీ స్పూన్ అయితే వేస్తున్నాను. తర్వాత కూడా కలుపుకోవచ్చు కాబట్టి దాదాపు 1 అన్నాను కానీ ఎక్కువే ఉంది. కట్టేస్తున్నాం. వెల్లుల్లి వేరి పక్కకు పెట్టి అవన్నీ మిక్సీ వేసుకొని వస్తాం 1 by 1. ఇక్కడేనా యూ వాంట్ టు సీ? ఓకే డన్. మిక్సీ ఆన్ చేశాను, ఇదిగోండి వేసేస్తున్నాను. ముందు మనం వేయించుకున్నవన్నీ వేసాను. వెల్లుల్లిపాయ ఒక్కటి తీసి పక్కకు పెట్టాను, చూపిస్తాను మీకు. నేను మీకు ఇందాక చూపించాను కదా పొడి, ఆ చింతపండు పొడి ఒక 1.5 టీ స్పూన్ వేస్తున్నాను నేను, సరిపోతుంది. దీన్ని ఒక్కసారి గ్రైండ్ చేస్తా.
ఫస్ట్ ఇది గ్రైండ్ చేస్తాను. ఇదిగోండి వెల్లుల్లి తీసేసాను కదా, ఇది పక్కన రోట్లో దంచుకుంటాం కొంచెం. దీనిలో మీ కారంకున్న రిక్వైర్మెంట్ని బట్టి మీరు కారం కలుపుకోవచ్చు. ఎండు కారం నేను ఎక్కువ కలపట్లేను, ఎందుకంటే నాకు కారం లేకుండా కావాలి. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నా, అది కూడా కలర్ కోసం. వెల్లుల్లి దంచుతుంది. ఇంకోండి మునగాకు వేసిన తర్వాత కూడా ఒకసారి తిప్పండి, కలపండి. ఎందుకండి మునగాకు కారం చేస్తే ఇలా గ్రీన్ కలర్లో రావాలి. కరివేపాకు కారం చేసినా అంతే, కొత్తిమీర కారం చేసినా అంతే. కాకపోతే తయారు చేసే విధానం ఒక్కొక్క దానికి కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇందులో ఒక్కసారి ఒక చిన్న ఇంగ్రీడియంట్ వేస్తాను, ఇంగు వేస్తున్నాం, ఒక పావు టీ స్పూన్. ఇదిగోండి వెల్లుల్లి దంచింది. ఇప్పుడు పల్స్లో తిప్పాలి. మీలో ఎంతమంది తిట్టుకుంటున్నారో నాకు తెలియదు, మిక్సీ ఐటమ్ కూడా నేర్పించండి. కానీ ఇదిగోండి వెల్లుల్లి వేసేస్తున్నాను. ఇది తీసి పొడి తీసి మనం చేత్తో కలుపుకోవచ్చు. ఒక్కసారి నేను మిక్సీలో ఇట్లా కలపడానికి ట్రై చేస్తాను. అదే మీరు ముందే ఎల్లు కలిపితే ఏమయ్యేదంటే ముద్ద ముద్ద అయ్యేది ఎండుమిరపకాయలు అంతా, మీకు ఇట్లా పొడి పొడిగా వచ్చేది కాదు. పల్స్ ఉప్పు చూడనా, ప్రతి పూట అమ్మ చిన్నప్పుడు సొంటేసి ఫస్ట్ ముద్ద అన్నం పెట్టేది. ఐడియా ఉందా మీకు చిన్నప్పుడు? మనకి అదేంటంటే ఆ ఒక్క ముద్ద తింటే మిగతా ఏది తిన్నా అరిగిపోద్దని. అట్లాగా మీరు ఇంత ఒక టీ స్పూన్ మందం రోజు తినండి, ఎందులో ఒక దాంట్లో ఏది లేకపోతే మధ్యలో కలుపుకొని తాగేసేయండి, చాలా మంచిది. ఇదిగోండి ఇదిగోండి చూసారు ఎంత ఎంత పొడి పడుతుందో. కారం ఎక్కువ వేయలేదు కాబట్టి నేను, ఎక్కువ పొడి తక్కువ అన్నం. ఇట్లా చక్కగా నువ్వుల నూనె, గానుగులో పట్టించిన నువ్వుల నూనె. ఇప్పుడు ఇది పెడతా. నేను ఏమనాలంటే మిమ్మల్ని, ఆరోగ్యం కావాలా నాయన, ఇంకో ముద్ద కావాలా నాయన అని అడగాలి. ఇది నూనె వేసుకోవడం మర్చిపోకుండా, నెయ్యొద్దు, ఓన్లీ నూనె. భలే ఉంది నూనె టేస్ట్. ఎవరికైనా అదృష్టం ఉందా మేడం మీకు? ఇదిగోండి ఈ రోజుకి కావాల్సిన ఆరోగ్యం ఇచ్చేసిన ప్రమిళకి నేను, ఒక్క ముద్ద అంతే. ఇట్లా అసలు పొయ్యి మీద తీయగానే మన నోట్లోకి వస్తుందంటే ఎంత అదృష్టం ఉండాలి, ఎంత రాసి పెట్టుండాలో మీరే చెప్పలేదు. బాగుంది, చాలా బాగుంది. మునగాకు తింటున్న ఫీలింగ్ లేదు, ప్రశాంతంగా హ్యాపీగా మునగాకు తినచ్చు. అండ్ దీన్ని లడ్డూలు చేసి ఇవ్వండి పిల్లలకి, రోజుకో లడ్డు తినవానండి. బాగుంది కదా, చాలా బాగుంది. నువ్వే తిను, నీ ఆరోగ్యం నాకు నీ ఆరోగ్యం కావాలి. మొత్తం పెళ్ళి తింటుంది. అవును మరి ఎవరిలా ఉన్నారో కనపడుతుంది కానీ నువ్వా నేనా? ప్రమిళ పెద్ద కొడుకు డిగ్రీ అయిపోయింది, నమ్ముతారా? చిన్న కొడుకుది అయిపోయింది, మూడో కొడుకుదే అయిపోయింది. చింటూ కూడా ఎంఎస్సి, చిన్న మూడో కొడుకు కూడా ఎంఎస్సి చేస్తున్నాడు. ఈమె ఎట్లుంది చూడండి. ఓకేనండి, మునగాకుతోని మీరు ప్రశాంతంగా తృప్తిగా తినండి. మీ శైలజ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.